హలో హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఇంతవరకు ఎవరన్నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. నేనైతే ఒక పనుండి విజయవాడ అయితే బయలుదేరాను అనమాట. ఆల్మోస్ట్ విజయవాడ దాకా అయితే వచ్చేసాను. ఇది వచ్చేసి మనకి కృష్ణా రివర్ అనమాట. ఈ బ్రిడ్జి చాలా పెద్దగా ఉంటుంది. మినిమం ఒక 2 minutes అయితే పడుతుంది అనమాట ఇటు నుంచి అటు పక్కకి వెళ్ళడానికి. నేనైతే హైదరాబాద్ వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ దగ్గర నుంచి ల్యాప్టాప్ తీసుకున్నాను అనమాట. సో ఆ ల్యాప్టాప్కి ర్యామ్ అయ్యి చేంజ్ చేపిద్దామని నేనైతే విజయవాడ బయలుదేరుతున్నాను. సో చీరాల్లో అంత పెద్ద షాపులు లేవు కాబట్టి నేను డైరెక్ట్గా విజయవాడ వెళ్ళిపోయి విజయవాడలో బాగా చేయించుకుందామని విజయవాడ అయితే బయలుదేరాను అనమాట ట్రైన్లో. సో ఇంకొక 10 minutesలో అయితే నేను రైల్వే స్టేషన్ రీచ్ అవుతాను. అక్కడి నుంచి ఒక ఆటో మాట్లాడేసుకొని రిపేర్ షాప్కి వెళ్ళిపోవాలన్నమాట. అది వచ్చేసి మనకి 2 Townలో ఉంటుంది. సో ఈవినింగ్ కల్లా కంప్లీట్ అయిపోతే నేను మళ్ళీ రిటర్న్ అవుతానన్నమాట చీరాలకి. ఇక్కడ విజయవాడలో దుర్గామాత టెంపుల్ ఉండిద్ది అనమాట. చాలా ఫేమస్ అయిన టెంపుల్. కుదిరితే దర్శనానికి వెళ్తాను. సో ఈసారి అయితే చీరాల నుంచి విజయవాడకి బై రోడ్డు ప్లాన్ చేయాలన్నమాట. ఎప్పుడు ట్రైన్లోనే వస్తున్నాను. సో ఈసారి అయితే నా స్కూటీ తీసుకొని డైరెక్ట్గా విజయవాడ అయితే వచ్చేస్తాను. సో ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. నేను ల్యాప్టాప్కి ఎంత ఖర్చు అయింది, ఏమేమి చేంజ్ చేయించానో మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. రివర్ ఎండింగ్కి అయితే వచ్చేసాము. ఇది దాటేసామంటే మళ్ళీ రివర్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. అటు చివరిగా అనిపిస్తుంది కదా, 2 lines ఉన్నాయి మనకి. ఇది ట్రైన్ వెళ్ళడానికి, అది రిటర్న్ అటు వచ్చే ట్రైన్స్, ఇటు వెళ్ళే ట్రైన్స్ అనమాట. నాతో పాటు మా అల్లుడు కూడా వచ్చాడు. సో వాడికి ల్యాప్టాప్ ఇచ్చేసి వాడిని అయితే షాపుకి పంపించేస్తాను. నేను ఇక్కడ మా ఫ్రెండ్ ఉందనమాట. సో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి మా ఫ్రెండ్ని కలిసేసి మళ్ళీ ఈవినింగ్ ఇద్దరం కలిసి రిటర్న్ అవుతాం అనమాట. ఇదే ట్రైన్కి మళ్ళీ ఈవినింగ్ ఇదే ట్రైన్ ఉంటుంది. 5 ఆ టైంకి ఉంటుంది అనమాట ఎగ్జాక్ట్గా. సో 5కి వచ్చామంటే మళ్ళీ మనం ఇదే ట్రైన్కి వెళ్ళిపోవచ్చు. ఈ ట్రైన్ చాలా ఖాళీగా ఉంటుంది. జనరల్ టికెట్లు ఏమన్నా ప్రయాణించాలనుకుంటే ఇలాంటి ట్రైన్లు ఎక్కామంటే మనం హ్యాపీగా జర్నీ చేసుకోవచ్చు అనమాట. సో మనం అయితే ప్రజెంట్ స్టేషన్ ఎంట్రీలో ఉన్నాము. సో ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోయామంటే మనకి స్టేషన్ కూడా వచ్చేసిద్ది. ఈ స్టేషన్ ఎదురుగా కనిపిస్తుంది కదా, మనకి రైట్ సైడ్ అటు పక్కకి వెళ్ళామంటే బస్ స్టాండ్కి వెళ్ళే రూట్ ఉంటుంది అనమాట. నేనైతే మీకు చూపిస్తాను. అది కూడా ఎదురుగా బ్లూ కలర్ ఇంజిన్ ఉంది కదా, దానికి బ్యాక్ సైడ్ షెడ్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి మనకి పార్సెల్ ఆఫీస్ అనమాట. మనకి ట్రైన్లో ఏమన్నా పార్సెల్ చేయాలంటే అక్కడికి వెళ్ళి మనం పార్సెల్ చేసుకోవచ్చు. ఆ పార్సెల్ ఆఫీస్ దగ్గరే మనకి ఆటో స్టాండ్ కూడా ఉంటుంది. అక్కడి నుంచి మనం బస్ స్టాండ్కి కానీ లోకల్ విజయవాడలో కొన్ని ప్లేసెస్ తిరగడానికైతే అక్కడ ఒక ఆటో స్టాండ్ ఉండిద్ది అనమాట. సో ఫైనల్గా విజయవాడ అయితే ఎంట్రీ అయిపోయాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. ఇదిగో కనిపిస్తుంది కదా విజయవాడ జంక్షన్.